కన్న తల్లిలా మనల్ని కాపాడాల్సిన మన సొంత ఇల్లే కంటి పాపలా మనల్ని చూసుకోవాల్సిన మన ఇంటి ముంగిటే ప్రాణాలకే ముప్పు వస్తే సెల్ ఫోన్ చూస్తూ ప్రశాంతంగా కూర్చున్న వ్యక్తిపై ఒక్కసారిగా యాసిడ్ వర్షం కురిస్తే ఆ అరుపులు, ఆ హాహాకారాలు, ఆ వెన్నులో వణుకు పుట్టించే దృశ్యాలు ఇప్పుడు విశాఖను వణికిస్తున్నాయి. అసలు అక్కిరెడ్డిపాలెంలో ఆ రాత్రి ఏం జరిగింది? ఆ కిరాతకుడు ఎటు నుండి వచ్చాడు? పాత కక్షలే ఈ ఘాతుకానికి కారణమా? పక్కా ప్లాన్తో జరిగిన ఈ క్రైమ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ భయంకరమైన యాసిడ్ దాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని అక్కిరెడ్డిపాలెం మల్లమ్మ గుడి వీధి అది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మార్చి 31వ తేదీ రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. ఎల్ఐసి ఏజెంట్, ఫైనాన్స్ వ్యాపారం చేసే ప్రసాదరావు తన భార్య గీతతో కలిసి ఆలయానికి వెళ్లి వచ్చారు. అప్పటికే సమయం రాత్రి 9:20 భోజనం ముగించుకుని ఇంటి ముందు వరండాలో కూర్చొని తన మొబైల్ ఫోన్ చూసుకుంటున్నారు ప్రసాదరావు. చుట్టూ అంతా నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మృత్యువు యాసిడ్ రూపంలో ముంచుకొస్తుందని ఆయన ఊహించలేదు. గుడివైపు నుంచి వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా ఆయన ముందుకు వచ్చి చేతిలో ఉన్న యాసిడ్ ద్రావణాన్ని ముఖంపై కుమ్మరించాడు. ఊహించని ఈ దాడితో ప్రసాదరావు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. యాసిడ్ శరీరాన్ని తాకగానే మంటలు మొదలయ్యాయి. ప్రసాదరావు గట్టిగా కేకలు వేస్తూ విలవిల్లాడిపోయారు. అరుపులు విని లోపల ఉన్న భార్య, స్థానికులు పరుగులు తీస్తూ బయటకు వచ్చారు. నిందితుడు అప్పటికే చీకట్లో కలిసిపోయాడు. అయితే ఈ దారుణంలో ఒక అద్భుతం జరిగింది. ప్రసాదరావు కళ్లద్దాలు ధరించి ఉండటం వల్ల యాసిడ్ నేరుగా కళ్లలోకి వెళ్లకుండా ఆగిపోయింది. లేదంటే ఈ దాటికి ఆయన చూపు కోల్పోయి ఉండేవారు. కానీ యాసిడ్ ప్రభావంతో భుజం, ఛాతి భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ముఖాన్ని నీళ్లతో కడుక్కొని ప్రాణరక్షణ కోసం సమీపంలోని ఆర్కే ఆసుపత్రికి పరుగులు తీశారు. అసలు ఈ దాడి యాదృచ్ఛికంగా జరిగిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. నిందితుడు ముందుగానే మాటు వేసి బాధితుడి కదలికలను గమనిస్తూ అదును చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ కిరాతక చర్య వెనుక పక్కా స్కెచ్ ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే నేను నిన్న రాత్రి తంతలపేయడం పండగకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంటికాడ భోజనం చేసి బయట వరండాలో కూర్చొని 9:20 నేను ఫోన్ చూసుకుంటున్నాను. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నా మీద యాసిడ్ లిక్విడ్ ముఖం మీద ఉంపేశాడు. ఇదంతా మొత్తం కాలిపోయింది. లక్కీగా కళ్ళద్దాలు ఉండడం వల్ల కంట్లోకి వెళ్ళలేదు, దేవుడి దయ వల్ల. అదే సార్ జరిగింది. వెంటనే నేను వాటర్తో కడుక్కొని వెంటనే ఇక్కడ ఆర్కే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యాను. ఈ కేసుకు సంబంధించి బాధితుడి భార్య గీత, ప్రసాదరావు వివరిస్తున్న విషయాలు వింటే ఇది ఒక భారీ కుట్రగా అర్థమవుతుంది. కేవలం 10 రోజుల ముందే, అంటే మార్చి 21వ తేదీన వీరి స్కూటీ సీటుపై కూడా ఎవరో యాసిడ్ పోశారు. అప్పుడు అది ఏదో ప్రమాదం అని భావించినా ఇప్పుడు నేరుగా మనిషి మీదకే దాడి జరగటం అనుమానాలను బలపరుస్తోంది. బాధితుడు హేమంత్, జ్ఞానేశ్వరరావు అనే 2 వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా వారు ఇంటి చుట్టూ తిరుగుతూ దూషించారని, సీసీటీవీ కెమెరా దృశ్యాల్లో వారి కదలికలు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఒక సామాన్య వ్యాపారిని టార్గెట్ చేస్తూ పదే దాడులు జరుగుతుండటం ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. అసలు ఆ ఇద్దరికి, ప్రసాదరావుకి మధ్య ఉన్న గొడవలేమిటి అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇది ఎవరు చేశారనేది అంటే హేమంత్, నాయుడు, జ్ఞానేశ్వరు వాళ్ళిద్దరూ ఇదివరకు మా ఇంటి ముందర తిరిగి నన్ను తిట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే నాకు అనుమానం. అదండి, సీసీ ఫుటేజ్లో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కుర్మాయించారని నేను అనుకుంటున్నానండి. గతంలో ఏం లేదండి, 20వ తారీఖుని మేము విజయనగరం పెళ్ళికి వెళ్తే నా ఓలా స్కూటీ మీదే యాసిడ్ పోసారు. నేను దానికోసం గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. 21వ తారీఖుని కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఎవరైనా మీకు డౌట్ ఉంటే మళ్ళీ వచ్చి చెప్పండి, మేము వాళ్ళకి విచారిస్తామని చెప్పారు సారు.
చూసారుగా, పగ, ప్రతీకారాలు మనిషిని ఎంతటి మృగాలుగా మారుస్తాయో. సమస్య ఏదైనా ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇలా దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య. ఇతరుల ప్రాణాలతో ఆటాడుకునేవారు చట్టం నుండి తప్పించుకోలేరు. నిందితులు ఎవరైనా సరే కఠినమైన శిక్ష పడాల్సిందే. అక్కిరెడ్డిపాలెం ఘటనలో పోలీసులు త్వరగా విచారణ పూర్తి చేసి బాధితుడికి న్యాయం చేయాలని కోరుకుందాం. సమాజంలో ఇలాంటి హింసాత్మక పోకడలు పెరగకుండా అప్రమత్తంగా ఉండండి.